సో, నెక్స్ట్ ఇప్పుడు నీ దగ్గర స్వీటీ యాక్చువల్‌గా ఇన్‌స్టాలో చాలా ఫేమస్ అవుతున్నావు. సో, అవును. ప్రమోషన్స్ ఏమైనా చేస్తున్నావా? చేస్తున్నానక్క. ప్రమోషన్స్ అయితే చాలా వచ్చాయి. సో, హ్మ్. ఈవెంట్స్‌లో పడిపోయి నేను ప్రమోషన్స్ గూడా ఇప్పుడు చేయట్లేదక్క. ఓకే. సో, ఇండస్ట్రీకొచ్చేసాంగా మూవీస్‌లో ఉన్నాము. ఆ! మూవీ షూటింగ్స్‌లో పడిపోయేసి నేనసలు ఇంక ప్రమోషన్స్ గూడా చేయట్లేదక్క. కానీ స్వీటీ మీకెప్పుడైనా అనిపిస్తూ ఉంటదా? కేవలం మీ జీవితంలోకి అబ్బాయిలు కేవలం మిమ్మల్ని ఉపయోగించుకొని బయటికి తోయడానికి మాత్రమే వస్తారు గానీ, సిన్సియర్‌గా లవ్ చేయిస్తారా? లేదా? అన్నది మీకేమన్నా ఒక ఫీలింగ్ ఉంటుందా? నమ్ముతారా? నమ్మమక్క ఇంకా. హ్మ్. నేను ఆల్రెడీ ఫేస్ చేశానయితే నా ఉద్దేశం ప్రకారం అయితే నేను నమ్మను. సరే నువ్వు నీకంటే అలా జరిగింది. మిగతా వాళ్ళందరికీ అలాగే జరుగుతుందని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పలేం. జరుగుతదక్క. హ్మ్. లవ్ ఈజ్ నాట్ ఎ అడిక్టెడ్ టు జెండర్ అక్క. అది శరీరానికి సంబంధించింది కాదు. హ్మ్. మనసుకు సంబంధించింది. లవ్ అంటే అకార్డింగ్ టు మీ నా తరపున లవ్ అంటే ఏంటంటే, ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలి. యాక్సెప్టెన్స్ ఉండాలి. వాళ్ళు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం మంచిగా తీసుకోవాలి. హ్మ్. ఎప్పుడైతే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్స్ ఇద్దరి మధ్య ఉంటదో అప్పుడు లవ్ అనేది ముందుకు మూవ్ ఆన్ అవుతది. సరే నువ్వే చెప్తున్నావు లవ్ అనేది జెండర్‌కి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు అని చెప్పేసి. అలాంటప్పుడు మరి నిన్న అతను విడిపోయి వెళ్ళిపోయినప్పుడు అతను జస్ట్ మనం ఫ్రెండ్స్‌గా ఉందాము అంటే ఫ్రెండ్స్ వద్దు నాకు లవ్వే కావాలి, నీతో లివింగే కావాలి అని ఎందుకు అడిగావు? అప్పుడు నా ప్రేమ అటువంటిదక్క. ఎందుకంటున్నావా? హ్మ్. ఒక తల్లిదండ్రులను వదులుకొనేసి నేను కమ్యూనిటీలోకొచ్చేసా. ఇటు హ్మ్. కమ్యూనిటీలోనే ఫస్ట్ నేను మోసపోయా. హ్మ్. ఇవి 2 జరిగినప్పుడు నాకతని పరిచయం ఏర్పడింది. హ్మ్. ఏ తోడు నీడ లేనప్పుడు నాకొక నీడగా వెన్నంటి ఉన్నాడు గదా! ఆ నీడ కోసమే నేనలా ఆ అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నానక్క. హ్మ్. ఏ మంచొచ్చినా, ఏ కష్టమొచ్చినా నాతో ఉంటాడులే అని ఒక ఆలోచనతో నేను అతనితో ఉండిపోయా. హ్మ్. తర్వాత తెలిసింది ఆ ఆలోచనే నాకు పెద్ద దెబ్బ తీస్తదనేసని. హ్మ్. సో, మొత్తానికి ట్రాన్స్ అయినా కానీ అంటే బిఫోర్ ట్రాన్స్ నువ్వు కూడా ఒక అబ్బాయివే. హ్మ్. కాకపోతే ఏంటంటే జీవితంలో అబ్బాయిలని ఎవరిని నమ్మకూడదు అని చెప్పి ఒక డెసిషన్‌కయితే వచ్చావా? వచ్చేసానక్క. హుహు. బట్ రేపటి రోజున నీ లైఫ్‌లోకి ఇంకొంచెం వేరే మంచి అబ్బాయి వచ్చేసేసి ఏ నేను మంచి అబ్బాయి వద్దక్క. తల్లిదండ్రికి మించిన ప్యూర్ లవ్ ఎక్కడ దొరకదు. ఓకే. సో, చెప్పు స్వీటీ లైక్ అంటే లైఫ్‌లో ట్రాన్స్‌జెండర్‌కి ఒక అబ్బాయికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? లైక్ అంటే అది మానసికంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు. ఒక అబ్బాయి ఎలా ఆలోచిస్తాడు? ఒక ట్రాన్స్‌జెండర్ ఎలా ఆలోచిస్తుంది? అక్క ఒక అబ్బాయి ప్రేమ నమ్మటం. ట్రాన్స్‌జెండర్ ప్రేమొచ్చేసి నమ్మకం. నచ్చటం వేరు, నమ్మకం వేరు. నచ్చడం అంటే మనం దేన్ని చూసా నచ్చేస్తాం. అది హ్మ్. అబ్బాయి. నువ్వు బాగున్నా నిన్ను నచ్చటం, నేను బాగున్నా నన్ను నచ్చటం అలా అంటే ఒక ఉంటది. అబ్బాయికి ఎంతమందైనా నచ్చుతారా? ఖచ్చితంగా అక్క. ఓకే. అంటే ఇప్పుడు ఆహ్, ఇంట్లో వైఫ్ ఉండగానే బయట ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటది. ఖచ్చితంగా పెట్టుకుంటారక్క. మన ఇంట్లో బాయ్స్ ఉన్నా గూడా వాళ్ళేం పెద్ద ఇదేం కాదక్క. హ్మ్. వాళ్ళు నడిపేది ఖచ్చితంగా నడుపుతారు. మన ముందు పతితుల్లాగా నడచచ్చేమో గానీ బయట అలా ఉంటారు. కానీ ఒక ట్రాన్స్‌జెండర్ నమ్మకం అనేది ఎలా ఉంటదంటే, చచ్చేంత వరకు తనతోనే ఉండాలి. హ్మ్. అక్క మీరేమనుకోకుంటే నేనొక బెస్ట్ ఎగ్జాంపుల్ జెప్తా. హ్మ్. ఒక అమ్మాయికి, ఒక ట్రాన్స్‌జెండర్స్‌కి హ్మ్. ప్రేమ ఎటువంటిదంటే నేను అమ్మాయిని కించపరచట్లేదు. దిస్ వాస్ ఈజ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక అమ్మాయి ప్రేమ ఎటువంటిదంటే గుడ్డిగా ఉంటది. అంటే ఎట్లా తెలుసా? ఇప్పుడు ఒక అబ్బాయిని మనం లవ్ చేస్తాము. ఒక అబ్బాయిని లవ్ చేస్తే, ఆ అబ్బాయికి సడెన్‌గా యాక్సిడెంట్ జరిగిపోతది. హ్మ్. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ అబ్బాయి, అమ్మాయి దగ్గరికెళ్తాడు. మనం ముందు కలిసున్నాం గదా! ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. నేను హ్యాండిక్యాపర్ అయిపోయా. నాతో ఉండగలుగుతావా? అనంటే అమ్మాయి ఏంటంటది, నన్ను నేను పోషించుకోవడానికి నాకు బరువవుతుంది. నువ్వు అందులోనే హ్యాండిక్యాపర్‌వి. నేను నిన్నెలా పోషించుకోగలుగుతాను? నాకొద్దు అని చెప్పేసని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తది. అదే ఒక ట్రాన్స్‌జెండర్ తను మంచిగా ఉన్నా, చెడ్డగా ఉన్నా, తను అవిటివాడైనా, గుడ్డివాడైనా, మంచివాడైనా నాకు నువ్వే కావాలంటుంది. ఎందుకు చెప్పు? తన మనసుని ఇష్టపడతది. తన శరీరాన్ని కాదక్క. హ్మ్. తనకి తన శరీరంతో, తన డబ్బుతో ఎటువంటి ఇది ఉండదు. ఒక ట్రాన్స్‌జెండర్‌కి. హ్మ్. తన మనసే కావాలి. ఆ మనసుకు సంబంధించింది ట్రాన్స్‌జెండర్ లవ్ అక్క. ఒకటమ్మా ట్రాన్స్‌జెండర్‌ని నువ్వు హైలైట్ చేసుకున్నావు బానే ఉంది. యాస్ ఎ ట్రాన్స్‌గా. కాకపోతే ఆడవాళ్ళు కూడా ఇప్పుడు సడెన్‌గా ఒక మంచిగా చూసుకునే హస్బెండ్ వచ్చేసేసి సడెన్‌గా అతనికేమైనా అయ్యి అతను సంసారానికి పనికి రాకుండా పోయినా కానీ ఏ భార్య అయితే భర్తను వదిలిపెట్టుకోలేదు. భర్తను వదిలిపెట్టుకోదు కరెక్టే ఆ! అక్క. అందుకే నేను ఫస్ట్‌లోనే చెప్పాను. ఎగ్జాంపుల్ అని చెప్పేసి. యాహ్! అండ్ నిజంగా సిన్సియర్‌గా లవ్ చేసిన వాళ్ళు, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా గానీ వాళ్ళని 100% యాక్సెప్ట్ చేస్తారు. అవునక్క. వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిసినా గానీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే యాక్సెప్టెన్సీ అనేది పీపుల్‌కి కంపల్సరీగా ఉండాలి. యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడే కదా లవ్ అనేది స్టార్ట్ అయ్యేది. అవునక్క. లవ్‌లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడు లవ్ ఉండాలి. లవ్ ఉండాలి. ఓకే. అయితే ఇప్పుడు నీ విషయంలో సపోజ్ ఇదొక స్టోరీనేనా? లేకపోతే ఇంతకు ముందు కూడా ఏమన్నా జరిగాయా? ఇదొక్కటే అక్క. జీవితానికి సరిపడా నొప్పి ఒక స్టోరీలోనే తగిలిందా? జీవితానికి సరిపడా నొప్పి 9 ఇయర్స్ అనుభవిచ్చేసానక్క. హ్మ్. చాలక్క ఇంకా. 9 ఇయర్స్. నీ ఏజ్ ఎంత? 22 అక్క. అంటే నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు అతనితో?
అయ్యో! 16, 17లోనే స్టార్ట్ చేశానక్క. ఆల్మోస్ట్ అతనికి పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 ఇయర్స్ అవుతుంది. ఓకే. సో, నువ్వు చాలా సీనియర్ అయితే. ఓకే. సో, జనరల్‌గా ఏంటంటే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు చాలా చెప్తున్నారు బయట. హ్మ్. కాకపోతే ఏంటంటే ట్రాన్స్ అనేసరికి బిగినింగ్ నుంచి ఉన్న ఒక అపోహ అనుకోవచ్చు. కొన్ని నిజాలు కూడా అనుకోవచ్చు. ట్రాన్స్ అంటే నైట్ అయ్యేసరికి మార్నింగ్ అంతా భిక్షాటన చేస్తారు. నైట్ అయ్యేసరికి హైవేల మీద నుంచొని ఆహ్, కొంచెం వల్గర్‌గా బిహేవ్ చేస్తారు. లేకపోతే ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చెప్పు అసలు అవి ఎంతవరకు నిజాలు? నిజాలంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ట్రాన్స్ ప్రాస్టిట్యూటర్స్‌గా వర్క్ చేయడం చాలా గొప్ప విషయం అక్క. ఎందుకంటున్నావా? హ్మ్. ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలు వీళ్ళ వల్ల బ్రతికిపోతున్నారక్క. హ్మ్. వన్స్ ప్రాస్టిట్యూటర్స్‌గా ట్రాన్స్‌జెండర్స్ వర్క్ చెయ్యకపోతే హ్మ్. ఇప్పుడు చూస్తున్నాం గదక్క 6 నెలల పాపకి ఆహ్, మానభంగం చేసి చంపేస్తున్నారు. హ్మ్. ఇలా అలా అని చెప్పేసని. చూడు చిన్న 6 నెలల పాప దగ్గర ఏముంటదక్క? హ్మ్. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ అలాంటి వర్క్ చేయటం వల్లనే అబ్బాయిలు ఎంతో మందిని ట్రాన్స్‌ని ఎన్నుకొని ముందుకెళ్ళిపోతున్నారు. హ్మ్. అమ్మాయిల మీద నుంచి తప్పించుకునేస్తున్నారు. సెక్స్ అనే ఫీలింగ్ నుంచి. సో, నా తరపున అయితే ట్రాన్స్‌జెండర్స్ ప్రాస్టిట్యూటింగ్ చేయటం మంచిదే అక్క. హ్మ్. ఒకటి వాళ్ళు మనీ పరంగా గానీ చేస్తారక్క. అంటే అలా కాదు. హ్మ్. అబ్బాయిలు కూడా ట్రాన్స్ అని తెలిసే మీ దగ్గరికి రావడం జరుగుతుందా? అవునక్క. ట్రాన్స్ అని తెలిసే ఖచ్చితంగా వస్తారు మా ఓకే. దగ్గరికి. అంటే ఒక లేడీకి, ట్రాన్స్‌కి డిఫరెన్స్ ఉంటుంది కదా! ఉంటదక్క. లేడీకి, ట్రాన్స్‌కి డిఫరెన్స్ ఎందుకుండదు? ఉంటది. మరి అబ్బాయిలు తెలిసి కూడా ఎలా వస్తారు? వాళ్ళ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేకుండా వస్తారేమో తెలీదక్క. ఓకే. సో, వన్స్ మ్యారేజ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేవి లేవక్క నాకు కానీ మ్యారేజ్. నిన్ను ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. చేసే అంటే లైక్ ఒక రకంగా చెప్పాలి అంటే బయట వాళ్ళు చేసేది కూడా మీరు సమర్థిస్తున్నారు. లైక్ అంటే అలాంటివి చేయడం వల్లే చాలామంది అమ్మాయిలు సేఫ్‌గా ఉంటున్నారు ఈ రోజుల్లో అవునక్క. అని చెప్పేసేసి. బట్ ఒకటి ఇప్పుడు నువ్వు మూవీ ఇండస్ట్రీలో ఉన్నావు. మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలామంది కాస్టింగ్ కౌచ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. అవునక్క. సో, వాట్ అబౌట్ యూ? నేను కూడా ఫేస్ చేశానక్క. నువ్వు కూడా ఫేస్ అవును. చేసావా? తను ట్రాన్స్‌జెండరు. అసలేంటి ట్రాన్స్‌జెండర్ ఏంటి? ఇక్కడ రావటం ఏంటి? ఆ! అని చెప్పేసి చాలా నేను ఫేస్ చేశానక్క. ఓకే. అవన్నీ నేను ముందుకి తోసుకుంటూ వెళ్ళిపోతున్నాను గాబట్టి, ఈరోజు నేను మీ ముందు ఉన్నానక్క ఇక్కడ. హ్మ్. అవన్నీ నేను అర్థం చేసుకొని, ఇంక నేను మెంటల్‌గా ఎళ్ళిపోయుంటే అసలు నేను ఇంకా మళ్ళీ బొంతగింత అందుకొని ఇంక ఇంటికెళ్ళిపోయుంటానేమో. అంటే ట్రాన్స్‌జెండర్‌గా నువ్వు వర్క్ చేయడం వేరు. బట్ అంటే ఇప్పుడు లేడీస్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయో ఇండస్ట్రీలో, అలాంటి ప్రాబ్లమ్స్ నీకేమైనా ఫేస్ అయ్యాయా? అంటే ఆ మూవీ మేనేజర్స్ దగ్గర నుంచి కానీ, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ? లేదక్క. నేనిప్పుడైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. మంచిగానే రిసీవ్ చేసుకున్నారు నన్ను వాళ్ళైతే. సో, ఓకే. ఎవరైతే సైడ్ యాక్టర్స్ ఉంటారో, హ్మ్. వాళ్ళ తరపునైతే కొంచెం నేను ఫేస్ చేశాను. హ్మ్. మేనేజర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళ నుంచి అయితే నేను ఎటువంటివి బట్ మిగతా ఆర్టిస్ట్‌ల నుంచి ఎక్కడి నుంచో అక్కడి నుంచి కాస్టింగ్ కౌచ్ అనేది ఫేస్ చేసావా నువ్వు? అక్క చేశాను. ఓకే. అంటే మిమ్మల్ని గూడా వదిలిపెట్టట్లేదా అమ్మా ఇండస్ట్రీలో? ఏమో అక్క. అంటే అమ్మాయిలని వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి కొంతమంది వచ్చిన ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. మేము అవును. ఇలాంటివి ఫేస్ చేసాం, అలాంటివి ఫేస్ చేసాం అని చెప్పేసేసి. బట్ మీరు ట్రాన్స్ అని తెలిసిన తర్వాత కూడా మీ మీద జాలి చూపించడం మానేసేసి మిమ్మల్ని కూడా ట్రై చేస్తున్నారా వాళ్ళు? చేస్తన్నారక్క. ఓకే. సో, అలాంటి దారుణమైన సిట్యుయేషన్ నువ్వేది ఫేస్ చేసావు? ఎప్పుడు ఫేస్ చేసావు? అంటే ఏ సినిమా అనేది మాకు చెప్పక్కర్లేదు. ఎలాంటి సందర్భంలో నువ్వు ఫేస్ చేసావో చెప్తావా? లేదక్క. నేనిప్పుడు ఒక అంటే ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ అన్నీ ఒక రూమ్ ఉంటది గదక్క! అవును. ఆ రూమ్‌లో ఉన్నప్పుడు పడుకున్నప్పుడు నేను ఫేస్ చేశానక్క అలాంటి ప్రాబ్లమ్స్ సెక్సువల్ పరంగా అయితే. అంటే నిన్నెవరైనా ఏమైనా చేయడం జరిగిందా? జరిగిందక్క. చెయ్యాలని అనుకున్నారు చెయ్యలేదులే. ఓకే. సో, నేనైతే పక్కకొచ్చి ఆర్టిస్ట్‌లందరూ ఒక రూమ్‌లో పడుకున్నారు. నీ హ్మ్. పక్కన వేరే వాళ్ళు కూడా పడుకొనున్నారు. పడుకుంటారు గదక్క! పడుకున్నప్పుడు ఎలాగా? చాలా మందుంటారు కదా అక్కడ. ఉంటారక్క. వాళ్ళ బిహేవియర్ అనేది మనతోనే ఇలా చేతులు వేయటాలు, కాళ్ళు వేయటాలు, ఎక్కడంటే అక్కడ టచ్ చేయటాలు ఇలా అలా అబ్బాయిలు. అబ్బాయిలు ఆ! జరుగుతదక్క. ఓకే. అవును. మీరు అబ్బాయిలతో ఎందుకు పడుకుంటారు? మీరు అబ్బాయిలతో పడుకోరు కదా! మీరు ఆర్టిస్ట్‌లన్నాక ఇప్పుడు నువ్వు అమ్మాయివే కదా! ఇప్పుడు ట్రాన్స్. మనల్ని నమ్ముకొని మనతో పాటు వస్తారు గదక్క. ఆ! ఇప్పుడు ఆర్టిస్ట్‌లు ఉంటారు గదా! హ్మ్. వాళ్ళంతా ఒక రూమ్‌లో మేకప్ అయ్యేది ఇలా అలా ఉంటారు. హ్మ్. కూర్చొని ఉంటారు. ఇలా అలా ఉంటారు గదా! హ్మ్. అప్పుడు అలా ఇలా చేతులెయ్యటాలు, అలా అలా మాట్లాడటాలు, బాగుంది, ఇలా బాగుంది, ఫిగర్ బాగుంది, ఇలా అలా బాగుంది, ఇలా అని మాట్లాడుకుంటా ఉంటారు గదా! హ్మ్. సో, అప్పుడు నేను చాలా ఫేస్ చేశాను. హ్మ్. చెప్పుకోలేక నేను అక్కడి నుంచి పక్కకి లేసి ఎళ్ళిపోయా గూడా. ఓకే. బట్ హ్మ్. ఈ మీద చేతులేయడాలు, కాళ్ళేయడాలు ఎప్పుడు జరిగింది మరి? చేతులు వేశారు, కాళ్ళు గూడా వేశారక్క. ఆ!
హ్మ్. సెట్స్‌లో ఉన్నప్పుడే జరుగుతాయి అలా. మనం సెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఎవరితోనో అంతగా పరిచయాలు ఉండవు. హ్మ్. సో మరప్పుడు నువ్వెప్పుడు వాళ్ళని ఏ తిట్టడం కానీ, వాళ్ళని అరవడాలు లాంటివి ఎప్పుడు చేయలేదా? చేశాను, చెప్తానక్క ఇలాంటివంతా నాకు నచ్చవు. ఇలాంటి పద్ధతులంటే నాకు పడవు. హ్మ్. నువ్వు యాక్టింగ్‌కొచ్చావు, నేను యాక్టింగ్‌కొచ్చాను. మంచిగానే చూసుకొని ఎళ్ళిపోదాము. ఇవంతా వద్దు అని చెప్పేసానక్క. హ్మ్. సో, అప్పుడు వాళ్ళు కామ్ అయిపోయారు. ఓకే. అప్పటి ఓకే. నుంచి నేను వాళ్ళతో మాట్లాడను. వాళ్ళు నాతో మాట్లాడరు. హ్మ్. అలా ఉంటదక్క. బట్ దీనివల్ల నీకు అవకాశాలు పోవడం లాంటివేమన్నా జరిగాయా? ఒక్క మూవీ అవకాశం అయితే వెళ్ళిపోయిందక్క. నేనే పోగొట్టుకున్నా. హ్మ్. వీటి కోసం అని చెప్పేసని. హ్మ్. ఇంకా అంతే. ఓకే. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి స్వీటీ అయితే? అంటే లైక్ నీకేంటి ఉప్పల్ బాలు నువ్వు ఫ్రెండ్సా ఏంటి? నీ హ్మ్. రీల్స్‌లో ఎక్కువ ఉప్పల్ బాలు గూడా కనిపిస్తున్నాడు. ఫ్రెండ్సే అక్క. మాట్లాడుకుంటూ ఉంటాం. ఫ్రెండే. హ్మ్. ఒక గుడ్ ఫ్రెండ్ అంతే. ఓకే. ఉప్పల్ బాలు గారు. ఓకే. అండ్ నీకు ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరు మంచి ఫ్రెండ్స్ అంటే? నాకక్క హ్మ్. అఖిల. హ్మ్. షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అక్క అఖిల వచ్చేసి. హ్మ్. దెన్ గీత. ఓకే. సో, ఏంటి నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐల్ బికమ్ ఎ గుడ్ యాక్టర్ అక్క. హ్మ్. మంచిగా యాక్టర్ అవ్వాలి. హ్మ్. నాలాంటి వాళ్ళకి 10 మందికి నేను హెల్ప్ చేయాలక్క. హ్మ్. ఎప్పుడు భిక్షాటనొద్దు. ఇప్పుడు చూడండి తెలంగాణ గవర్నమెంట్‌లో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ట్రాన్స్‌జెండర్స్‌కి అసిస్టెంట్ ట్రాఫిక్ పోలీసెస్‌గా యెస్. 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 ప్రొవైడ్ చేశారు గదా అక్క. హ్మ్. ఇలాంటివి మన ఆంధ్రకలి లేవు. హ్మ్. సో, అక్కడ గూడా ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తే నాలాంటి ట్రాన్స్‌జెండర్సు ఎంతో హ్మ్. మంది జాబ్స్‌లో గెట్ ఇన్ అవుతారు. వాళ్ళు ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచానికొచ్చి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అని చెప్పేసని నాకొక హోప్ ఉందక్క. ఓకే. సీఎం చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తే గూడా మంచిదనిపిస్తుంది. ఈ టెలికాస్ట్ ద్వారా ఆయనకెళ్ళి ఆయన ఆపర్చునిటీస్ వస్తే ఐ విల్ థాంక్ గాడ్ అక్క. ఓకే. జనరల్‌గా ఏపీలో మీరెప్పుడు కూడా ట్రాన్స్ అందరూ కలిసి అక్కడ గవర్నమెంట్‌ని ఇప్పుడు డిప్యూటీ సీఎం గారున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో, జనరల్‌గా ఎప్పుడు మీరు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయలేదా? మీ కమ్యూనిటీ మొత్తం కలిపి ఒకసారి వెళ్లి ఏదైనా వెళ్ళామక్క. వెళ్లారా? ఫస్ట్ ఫంక్షన్ కూడా ట్రాన్స్‌జెండర్స్‌కి ఆంధ్రాకల్లే స్టార్ట్ అయిందక్క. ఓకే. ఆహ్, ప్రపంచం మొత్తం ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఆంధ్రాకల్లే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. హ్మ్. అప్పుడు ఆయన చేతుల మీదుగానే మా హెడ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నాము. హ్మ్. సో, కొన్ని మాకు ఆధార్ కార్డ్ గాని, రేషన్ కార్డ్ గాని, పాన్ కార్డ్స్, ఓటర్ ఐడీ కార్డ్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. హ్మ్. ఇంకా జాబ్ ఒక్కటుందక్క ట్రాన్స్‌జెండర్స్‌కి. హ్మ్. ఈ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటది. హ్మ్. సో, జాబ్ అనేది ఆపర్చునిటీ అనేది వస్తే గనక చాలామంది లైక్ అంటే భిక్షాటన లాంటివి మానేసేసి మానేస్తారక్క. డెఫినెట్‌గా జాబ్స్‌లో సక్సెస్ అవుతారు అని చెప్పేసి సక్సెస్ అంటారు. అవుతారు. వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంటది. ఓకే. సో, బావుందమ్మా. లైక్ అంటే ఇన్‌స్టాలో బాగా పాపులర్ అయ్యావు. ఇటు మూవీస్ పరంగా మూవీస్‌లో కూడా కొంచెం బిజీ అవుతున్నావు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే జీవితంలో గట్టి దెబ్బలు గట్టిగా తగిలిన్నాయి కాబట్టి సో, జీవితం అంటే ఏంటి అనే ఒక కాన్ఫిడెన్స్‌కొచ్చున్నావు. వచ్చానక్క. సో, అన్ని రకాలుగా కూడా ఇప్పుడు నువ్వు ఒక వెల్ సెటిల్డ్‌గా ఉన్నావని చెప్పేసి, ఒక స్టేబుల్‌గా ఉన్నావని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ స్వీటీ. థాంక్ ముందు యూ. ముందు మంచి మంచి మూవీస్ చేయాలి. నువ్వనుకున్నట్లే సేవా కార్యక్రమాల్లో కూడా నువ్వు మంచి ప్లేస్‌లో ఉండాలి. అండ్ నీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అక్క. వెల్కమ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.